యాకిరెడ్డి గారితో మాట్లాడతారా? మాట్లాడతారు. ఒకసారి చేయండి యాకిరెడ్డి గారికి, ఆ శ్రీనివాస్ గారి కాల్ కట్ చేసి. ఇంతసేపటి కామనే మాట్లాడుతుంది కానీ నేను ఏం మాట్లాడతలేదు. అట్లా అనడానికి మొత్తం మాట్లాడింది అమ్మనే కదా, నేనేం వెళ్ళి మాట్లాడలేదు. అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడలే, నువ్వు ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు అక్కడ విజయనగరంలోనే ప్రూవ్ చేస్తా నమ్ముతారు జనాలు? ఎందుకు నమ్మాలి నువ్వు చెప్పింది? జనాలు నమ్మమని చెప్పట్లేదండి, వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు జనాలు నమ్ముతారా లేదా అనేది ఆ రోజే తెలుస్తుంది కదా అందరికి. అవును, తెలవాలంటే మీరు ప్రూవ్ చేయాలి కదా. తెలవాలంటే ప్రూవ్ చేయాలంటే ప్రతిసారి అమ్మాయి నాగరాణి అని చెప్పి మీకు ఎప్పుడు తెలుసు? నాగరాణి అనేది అది మీడియాలో దాని మీద హెడ్లైన్ వేసినది మాత్రం మేము ఎప్పుడు నాగరాణి, నేను నాగదేవతను మేము ఎక్కడ చెప్పాను ఈ జన్మలో. 9 years పాప, 9 years లోనే, 9 years లోనే. నాకంటే 18 తర్వాత కన్ఫర్మ్ అయింది. అంటే కుబుషం రావడం అనేది 18 స్కిన్ అనేది ఊడిపోతుంది నాకు. మరి అప్పుడు ఎందుకు బయటికి రాలేదు? అంటే బయటికి వచ్చి అప్పుడంతా మేము బయటికి రావడానికి మాకు 10 సంవత్సరాలు పట్టింది. విజయనగరం టెంపుల్ అమ్మ చెప్పేది చిన్నప్పటి నుంచి ఒక అడవిలోకి వెళ్ళాలి. అందరు చూసింది కాదు, వాళ్ళు క్వశ్చన్ వేస్తున్నా కూడా మళ్ళీ చెప్తున్నాం, రిపీట్ చెప్పాల్సి వస్తుంది. కాళీమాత, కాళీమాత. ఇప్పుడు కాళీమాత విగ్రహాన్ని విజయనగరము, విజయనగరం అండి. ఇప్పుడు అది టూరిస్టులు అందరు వెళ్తారు, రామ మందిరం అనేది దాని బ్యాక్ సైడ్ గుడి ఉండేది. అదే అక్కడ అంతా అడవిలాగా ఉంటది. అదే కనిపిస్తుందా కల్లో టెంపుల్? ఇంకేమైనా కనిపిస్తావా? ఇప్పుడు ప్రెసెంట్ ఉండేది నాకు తెలియదు అక్క, అప్పుడు సంబంధించింది. ఇప్పటిదాకా నేను ఒకదాని కోసమే ఫైట్ చేస్తున్నాను. అంటే మాక్సిమం అక్కడ నీకు ఎన్ని విగ్రహాలు కనిపిస్తాయి? నేను ఎక్కువ శివుని చూస్తాను, కొన్ని విగ్రహాలు ఉన్నాయి అమ్మవారి సంబంధించింది. శ్రీనివాసు అలియాసు కార్తికేయ మీరు కలిసి ఆ శివుడి విగ్రహం తీయాలని అసలు ఏం సపోర్ట్ కోరుతున్నావు? గవర్నమెంటా నిన్ను పట్టించుకోదు, 100% మీరు రాసిస్తాం పేపర్ మీద. మీడియా ఎంత వరకు అని సపోర్ట్ చేస్తుంది? నీ దగ్గర ఏం లేని మీడియా అక్కడ తీసుకొని వెళ్ళండి. అక్కడ లేకపోతే కనుక మీరు ఏ శిక్ష నన్ను సిద్ధమని చెప్తున్నాను కదా, జైల్లో వేస్తారు, జైల్లో కూడా వేయండి. జైలు ఎందుకు వేస్తారు నిన్ను? తప్పు చూపిస్తారు, తప్పు చేసినప్పుడు తప్పున్నప్పుడు శిక్ష లాస్ట్ టైం అట్లా పోతేనే మొత్తం మీడియా నిరిపప్పలు చేసి పంపించాడు మళ్ళీ వెనక్కి. శివలింగం ఉంది తీయండి అని చెప్తే మీడియా మొత్తం అక్కడ పడిగాపులు కాసి ఆ పిల్లాడు చెప్పాడు శివలింగం బయటికి తీస్తాడు అని చెప్పి మొత్తం కూడా ఎన్ని దగ్గర 80 నుంచి 90 అడుగుల వరకు కింద తవ్వినా సరే విగ్రహం దొరకలేదు. మరి అప్పుడు ఎవరయ్యారు? అప్పుడు మీడియా మళ్ళీ వస్తుందా మీ వెనకన నమ్మడానికి? అది కాకుండా ఇంకేమైనా గుర్తులు ఉంటే చెప్పండి. లోపల శివలింగం ఉందని చెప్తున్నాను. ఇప్పుడు ఏమి తాండవాలు ఏం లేవు. భవిత, ఇప్పుడు ఆయన ఒక్కడే నీ ప్రియుడ? ఇక్కడ ఉన్న దాంట్లో ఎవ్వరు నీ ప్రియుడ? నీకు హార్ట్ కి ఏమన్నా అనిపిస్తుందా? లబదబ్బ ఇట్లా కొట్టుకోవడం? ఆయన ఒక్కడే ఫిక్స్ అయిపోయినావు ఆయన శ్రీనివాస్ కాదు, నాకు చెప్పిన భవిత. అసలు లేడు ఆ గత జన్మ అంటే అసలు కాదు. నేను నిన్న జరిగిందే మర్చిపోతున్నా. అవునా? ఫోన్ చేస్తే నిజమా అని క్వశ్చన్ మార్కులు ఉంటున్నావు. ఈ టైంకి రావాలా ఈవెంట్ కి, ఈ టైంకి పోవాలా ఆఫీస్ కి, సో వీళ్ళకి కాల్ మాట్లాడాలని నేనే మర్చిపోతున్న సిచ్యువేషన్ లా నువ్వు గత జన్మ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఛానల్ ని ఎంతసేపు అని బురుడి కొడతావు? నేనేం బురుడి కొట్టించట్లేదు. తీసుకురా ఇప్పుడు 1 hour 2 hours అయినా వెయిట్ చేద్దాం. మీ ఇంట్లో ఏం ప్రూఫ్స్ నువ్వు రాసుకున్నటువంటి బుక్స్ తో సహా నీకు శ్రీనివాస్ గారు ఏమి ఇచ్చారు అవన్నీ తీసుకొచ్చి ఈ రోజు మీడియా ముందు శ్రీనివాస్ గారు ఆయన దగ్గర ఆ జన్మకు రాసినటువంటి తాళపత్రాలని చెప్పలేదు అక్క. నాకు గుర్తుకొచ్చి నేను రాశాను, అమ్మకు చెప్పాను, అమ్మతో రాపించాను. నువ్వు 10th వరకు చదివావా 7th వరకు చదివావా? 10th కూడా నేను కంప్లీట్ చదవలేదు అక్క. ఏమో చదివినా అని చెప్పావు. 5th అక్క. 5th వరకు రాయడం వచ్చా? వేలు ముద్ర వేస్తావా? వేలు ముద్ర నాకు నా సిగ్నేచర్ వరకు అయితే నాకు. మరి ఎట్లా రాసినావు? మరి అవన్నీ డైరీలో రాసుకున్నా చెప్తుంది. ఎట్లా రాసినా? ఆ డైరీ తెప్పియండి, మా మమ్మీతో చెప్పించి డైరీ తెప్పియండి మేడం. ఏదన్నా ఒకటి మేము అంటున్నామని కాదు. నువ్వు 1 year మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తూ, జనాలను పిచ్చోళ్ళు చేస్తూ ఎన్ని రోజులు? యాక్యురేట్ నెంబర్ మీకు ఇస్తాం, మీరు కొట్టుకోండి. చూపించండి, ఇవ్వండి. ఇప్పుడు చెప్పండి, అందరు డయల్ చేయండి, ఎవరి నెంబర్ కలిస్తే వాళ్ళు చేస్తారు. మరి అందులో ఎందుకు పెట్టడము? నెంబర్ కొట్టుకోండి. కాదు, ఇప్పుడు సంవత్సరం అవుతుంది, మరి ఒక్కటి కాకపోతే ఒక ప్రూఫ్ అన్న ఇప్పటి డైరీ అన్న తెప్పిస్తే నమ్ముతారు కదా. ఇంత కాకపోతే ఇంతనన్నా అవునేమో అని ఒక అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అంటే చేద్దాం నాకైనా నిజమేమో అని. ఎవరు బ్లాక్ లిస్ట్ నెంబర్ చెప్పండి. ఎవరు
యాకరెడ్డి అని ఉంటుంది చూడండి. భవిత ఇప్పుడు అది ఒక టెంపుల్ అనుకుంటున్నావా, ఇంకేమైనా టెంపుల్ ని టార్గెట్ ఉందా? ఏం లేదక్క, నిన్న విగ్రహం తీయడానికి మాత్రమే చేస్తున్నారా మీరు? ఆహా, లేదండి, చేయండి. బిజీ వస్తుంది. నాకు అప్పటి నుంచి నాకు బిజీ వస్తుంది. సరే ఫస్ట్ డైరీ తెప్పియండి, మీరు రాపించిన డైరీ తెప్పించమను. తెప్పియండి. ఇంకేమున్నాయి అసలు? మీ ఇంటి దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయి సరే తెప్పియండి. నాకు గుర్తులు వచ్చినాయి, నేను రాసుకున్నాను. అవి కాకుండా ఇంకేమైనా ఉండాలి. ప్రూఫ్స్ ఉన్నాయా? నా దగ్గర నేను రాసుకున్నది మాత్రమే ఉంది. విజయనగరం ఇప్పుడు ఎన్ని సార్లు రాష్ట్రం- నాకు వెళ్ళారు? గొప్ప సంబంధం తను ఒక్కసారి నేను ఒక్కసారి వెళ్ళాను, ఒక్కసారి నేను 2 సార్లు మమ్మీ 2 times మీరు వెళ్ళాను. అంతకు ముందు ఎప్పుడైనా విజయనగరం వెళ్ళారా? ఇంతవరకు చూడడం కూడా చూడలేదు. విజయనగరం మేమే వెళ్ళాము. కాదు, ఇప్పుడు మీకు అప్పుడు ఉన్న గుడి అసలు మీకు ఆ విజయనగరంలో ఉందని ఎట్లా తెలిసింది? ఈ యాకరెడ్డి ద్వారా తెలిసిందండి. యాకరెడ్డి తీసుకెళ్ళాడు కాబట్టి ఆయన కాళీమాత ఉపాసకులు, ఆయన అఘోర విద్య నేర్చుకున్నాడు. అక్కడ పని మీద వెళ్ళాడు విజయనగరానికి, ఆ టెంపుల్ కాడికి. మా పాపకి ఇట్లా జరుగుతూ ఇప్పుడు ఇదే కాదు, నేను అంటే చాలా ప్రయత్నాలు యాక్సిడెంట్ చేసిన. అనే వ్యక్తి ఇప్పుడు మీ అమ్మాయిని వాడుకోవడానికైనా ఇదంతా చేస్తుంది. అది తెలుసా అంటే అండి, మంత్రాలు వస్తున్నాయి అన్నారు కాబట్టి ఇది మేము రేజ్ చేస్తున్నాం. మీరు చేసుకోండి, నేను దానికి కూడా నేనేం అనట్లే కదా. యాకిరెడ్డి అగోరి విద్య నేర్చుకున్నాడంట. ఆయన అక్కడికి వెళ్ళాడు అంటే మేము చెప్పిన ఆనవాళ్ళు ఇట్లా ఉంటాయి మేము చెప్పాం, ఆ పాప కనపడేటివి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే కనుక ఆయన వెళ్ళినప్పుడు ఆయనకు అనిపించినప్పుడు నాకు అక్కడ నుంచి ఫోన్ చేశాడు. వీడియో కాల్ చేసినప్పుడు కొన్ని పాప నాకు అంటే ఆ విజువల్ చూడగానే పాపకు హెడేక్ వచ్చింది. హెడేక్ వస్తే అక్కడ నాకు అర్థం అవుతుంది, ఏదైనా వీడియో ఉంటే పంపండి అంటే వీడియో పంపింది. మమ్మల్ని ఒక 10 రోజులకి తీసుకెళ్ళాడు అక్కడికి. హలో అమ్ములు, అది దాంట్లో ఫొటోస్ ఉన్నాయి కదా, ఫొటోస్ ఉండాలా? ఒక నిమిషం, అవి రాసినవి ఉండే కదా అప్పుడు గుర్తుకొచ్చినప్పుడు రాస్తానేది కదా, బుక్కులు అక్కడ ఉండాలి చూడు, ఏంతో ఏ కబోర్డ్లోనే ఉండాలి. మరి ఒకసారి చూడవా? ఒకసారి బుక్కులు అక్కడ చూడవా, వెతికి ఇక్కడ తీసుకుందావా? నేను కింద కబోర్డ్లో బ్యాగులు ఏమైనా ఉన్నాయో లేకుంటే ఇక్కడ ఈ కబోర్డ్లో ఫోన్ లో ఉన్నాయి మమ్మీ, ఫోటో తీస్తావు కదా, ఒకసారి తీసి చూడమ్మా, బుక్స్ చూడండి. ఫోన్ లో ఫోటోస్ ఉన్నాయి మమ్మీ. కలుస్తుందండి ఫోను? కలుస్తుంది బట్ ఆన్సర్ భవిత, నాకు ఒక క్వశ్చన్ ఉంది, చెప్తావా? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైనా గత జన్మ ఉందంటావా? అందరికీ ఉంటది అక్క. పోనీ మాలో ఎవరైనా చూస్తే ఏమైనా గుర్తొస్తుందా? లేదక్క, నాకైతే ఏం మేము లేము, గుర్తురాదు. నీ జన్మలో మేము లేమా? లేమక్క, మనుషులు లేరక్క. నా ఫస్ట్ జన్మలో అయితే ఏ మనుషులు లేరు. నువ్వు ఒక్కదానివేనా అప్పుడు? లేదు, అప్పుడు నాగలో కొంచెం సంబంధించింది. నేను 3వ జన్మ అని చెప్పాను. ఇప్పుడు రెండో జన్మ ఏంటి మరి నీకు? రాజు కూతురు. ఆ రాజు పుట్టాడా మళ్ళీ? పుట్టలే? రెండో జన్మలు ఏమైనా ఉన్నాయా మళ్ళీ ఇట్లాంటివి? లేవు. ఓన్లీ మొదటి జన్మలోనేనా? అంటే భవిత ఎన్ని పుణ్యాలు చేస్తా 3 జన్మలు వచ్చింది భవిత నీకు? ప్రతి ఒక్కరికి జన్మలు ఉంటాయి అక్క. ప్రతి జన్మలో మనుషులుగానే పుట్టాలని రూల్ లేదు, చెట్టుగానే పుట్టచ్చు, ఏదో ఒక దానిలో పుట్టచ్చు. మనం 3 జన్మలు మనుషులనే మంచిగా నేను మనిషిగా పుట్టట్లని చెప్పలేదు. నేను ఫస్ట్ జన్మలో పాము అని చెప్పా, సెకండ్ జన్మలో నాకు పామే, కట్ల పాము కాదు. రెండో జన్మ రాజుకూతురు అని చెప్పాను. మరి రెండోసారి కూడా మరి మనిషిలాగానే పుట్టినావు. ఇప్పుడు కూడా నేను మంచిగానే పుట్టాను. 2 జన్మలు మనిషిలా పుట్టింది, 1 జన్మ పాము. రెండో జన్మ ఏ రాజు? ఏ ఊరు? ఊరు ఆ విజువల్స్ అనేది ఎక్కువ లేవు, ఎక్కువ నాకు ఉండింది. first ఆ మాత్రమే నాగలోకం బాగా జన్మే ఎక్కువ ఎక్కువ గుర్తుంది. గుర్తుకుంది. అరే నేను ఆ అదే జన్మ రాసుకున్నా. గుర్తుంది, మొన్న జన్మ గుర్తులేదా నీకు? ఏ ఊరు, ఏ సంస్థానం, ఏంటి అసలు? ఏ రాజు కూతురివి, రాజు పేరేంటి అని అంటే ఇట్టే పట్టేస్తాం. ఆ కోటలు ఉంటాయి, అవన్నీ ఇప్పటికీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది. గత జన్మలో నీది ఏ ఊరు ఏంటి అన్నది ఏం కూడా గుర్తులేదా కొంచెం కూడా? లాస్ట్ నేను పడిచినప్పుడు ఆ? ఫస్ట్ లో కూడా అప్పుడే నన్ను చంపేశారు. లేదంటే ఈ రాజు కూతురు చెప్తే మేము పసిగట్టేస్తామని చెప్పి గుర్తులేదని చెప్తున్నాం. లేదక్క, నాగలోకం అని అంటే మా ఎవరం కూడా అక్కడి వరకు వెళ్ళలేము. అక్కడ విగ్రహాలు అది లేకపోతే సంబంధం అప్పుడు లేదు చెప్పండి అక్క. చెప్తే కనుక సరే వెళ్తే ఫస్ట్ మాకే నువ్వు ప్లస్ అయితే అవుతుంది రాసిన కదా. డైరీయో విజువల్స్ ఏదో ఒకటి చూపిస్తాను, అవి ఫోన్ చూపి ఫస్ట్ మీ డైరీ ఫోటోస్ తెప్పించి ఫస్ట్. ఇప్పుడు చెప్తే కనుక తెలిసినాక వెళ్తే కనుక మాకే ప్లస్ అవుతుంది కదా. మేము ఎందుకు సుభాషిణి గారు దాచుకుంటాము? ఇదంతా చెప్తున్నారు మీరు, అన్ని ఇంటర్వ్యూలలో అన్ని చేసినాయి, బట్ జనరల్ గా చేయని వాళ్ళకి మీ ఆన్సర్. అమ్మ నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఒకటి వినండి.
చదువుకునే ఏజ్ లా అవును. అమ్మాయిని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టి ఒక అంటే నేను మాట్లాడుతున్నాను మీరు అస్సలు ఫీల్ కావద్దు. నేను ఏది ఫీల్ సో అవ్వను. నేను లాక్షరంతో సంపాదించినా కూడా మీరు ఏది కూడా ఎందుకంటే విజువల్స్ మీరు కామెంట్స్ తీసుకోలేకపోయినప్పుడు ఒక అమ్మాయి కామెంట్స్ నేను ఏ కామెంట్ నేను తీసుకోలేకపోయాను. వ్యక్తి మీకు బ్యాక్ సపోర్ట్ లేకపోయినా కూడా ఒక పిల్లని తీసుకొచ్చి బజార్ లో పెట్టి ఎన్ని రోజులు తీసుకురావడానికి నాకేమన్నా అవసరం సరదానా మేడం? ఇది నాకు సరదా అనిపిస్తుంది. మీకు అనిపించచ్చు, నాకైతే సరదా కాదు కదా. ఇప్పుడు ఒక ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చినప్పుడు నేను సఫర్ అవుతున్నా కాబట్టి అమ్మాయిని బయటికి ఎట్లా తీసుకొస్తారండి? సపోర్ట్ ఇప్పుడు నా సఫర్ అవుతున్నా కాబట్టి నేను బయటికి రావడం కూడా. ఎందుకంటే దేవకార్యానికి చేయలేనప్పుడు నేను కూడా నేను దేవకార్యం నేను చేయని చెప్పేసి నేను మొత్తానికి వదిలేసా. ఈ గత జన్మ ఉండకూడదు అని చెప్పేసి చాలా చేశా. పక్కన పెట్టి ఒక సన్యాసిలో కలిపియొచ్చు కదా, సన్యాసి ఇదంతా ఉండదు కదా. సన్యాసి కలపడానికి ఆమె ఏమైనా మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిందా, నేనంటే సన్యాసులు కలిసిపోతా అని చెప్పిందా? మాకు కావాల్సిన ఆ విగ్రహాలు బయటికి తీయాలి. నా లైఫ్ ఫస్ట్ అందరిలాగా ఫ్యూచర్ అవ్వాలనుకుంటున్నాం. రావా? లేదక్క. ఏమనిపిస్తుంది అసలు నీ ఏజ్ 22 సంవత్సరాలు నాకు చెప్పినప్పటికీ? సో నీ 22 సంవత్సరాల నాకు పెళ్లి చేసుకోవాలి, నేను చదువుకోలేదు, సో అక్క నాకు చదువుకోలేక నేను అనుకున్నాను కానీ నాకు పెళ్లి చేసుకోవాలని మాత్రం లేదక్క. ఇప్పుడు ఇలా ఉన్న అబ్బాయిలలో నీకు ఎవరు నచ్చుతలేరా? లేదు. అసలు నీకు ఆ థింకింగ్ అనేది వస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ థింకింగ్ వస్తుంది అసలు నీకు? నాకు ఏం లేదక్క. నాకు ఎవరిని చూసిన నేను పెళ్లి చేసుకోదని ముందు చిన్నప్పటి నుంచి నేను ఫిక్స్ అయ్యాను. చిన్నప్పుడు అంటే ఏజ్ ఇలా 9 years అప్పుడు నుంచి అది గుర్తుకొచ్చిన అంచే 9 సంవత్సరాలకెళ్ళే పెళ్లి చేసుకోవద్దు అనుకున్నావు. మాకు 22 సంవత్సరాలు ఉన్నా కూడా మాకు ఆ థాట్సే రాలేదు. చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకోండి. ఎవరు అంటున్నారు? నీ దగ్గర నుండి నాకు ఆన్సర్ కావాలి. భవిత ఫేక్ 100%. శ్రీనివాస్ అయితే ఫేక్. నేను ఆ రోజు నిరూపించిన. నాకు పెళ్ళయిందో లేదో చెప్పలేకపోయాడు. ఆయన గత జన్మ ఉందని ఎట్లా చెప్పాడు? నేను ఆ రోజు ఫేక్ అని చెప్పిన. మరి కాదు, ఆయన చాలా గారు ఆయన వేలు ముద్రలు కనిపించేవి. తర్వాత ఆయన తలరాత మీద మీరు ఎంత చెక్ చేసినా కూడా రాతలు అనేటివి ఉండవని చెప్పేసి నా స్టూడియోలో మీరు నాకు చెప్పడం జరిగింది. అది చూపించారా వీడియోలో? నేను మిస్ అయినా కొన్ని పరిస్థితుల వల్ల నేను మీ వీడియో తీయలేకపోయిన శ్రీనివాస్ గారిది కాబట్టి. కానీ 100% చేస్తా. ఖచ్చితంగా ఫేకర్ నేనే నిరూపిస్తాను కాబట్టి. సో అది ఇప్పుడు నేను క్లీన్ చేసుకొని చూపెట్టాలని అడిగాడు. ఇంకా అది కనిపించలే. సరే కాళ్ళ కింద మచ్చ చూపించాలంటే నాకేమో దైవ స్వభావ దేవుడు నాకు కనిపిస్తానైనా ఉండాలంట. దేవుడు కనిపించిన మాట్లాడేది మీకు బాధ అనిపించవచ్చు, ఎందుకంటే మీ దగ్గర ఏది లేనప్పుడు మమ్మల్ని కూడా నమ్మరు కదా. వేరే న్యూస్ కి వెళ్తే వీళ్ళంతా ఫేక్ న్యూస్ తెస్తున్నారు. బాధపడడానికి మీరేమన్నా ఒక్క నిమిషం ఒకసారి అవ్వండి. ఇంకోటి ఒక్కటే పంపించుకోండి. ఇంకా పంపించండి. కెమెరాలు చూపించండి. ఇప్పుడు మేము భయపడుతున్నామంటే భయం తప్పు చేసిన వాళ్ళు భయపడతారు, తప్పు లేనప్పుడు మేము ఎందుకు భయపడతాం మేడం? మరి తప్పు లేనప్పుడు మీరు సంవత్సరం అవుతుంది ఒక్కడు కాబట్టి ఒకడన్నా ప్రూఫ్ చూపియాలి. మరి అందరూ కాదు, ఒక విషయం మీరు జనరల్ గా మాట్లాడితే మీరు ఏమైనా ప్రూఫ్ చూపియండి. ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? ఎందుకు నమ్మాలి? నమ్మమని మేము చెప్పలేదు. నమ్మినప్పుడే నమ్మడం అంటే మీ మీడియానే బయటకు వస్తుంది కదా. నమ్మం ఎంత ఉంది. ఇప్పుడు ప్రజలు కూడా ప్రూఫ్ చేయించండి, ఎవరు మీడియా వాళ్ళే ఆమె ఫేకా నిజమా కాదని. అవును, ప్రజలు నమ్మినా నమ్మకపోయినా మీకు ఏం ఫరక్ లేదన్నప్పుడు ఒక నిమిషం నేను చెప్పేది వినండి. ఫరక్ లేదన్నప్పుడు వాళ్ళు ఎవరో కమెంట్స్ చేస్తారు 3 లక్షలు ఇచ్చిన నమ్మినా నమ్మకపోయినా మీకు ఫరక్ లేనప్పుడు మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఇదంతా చేయాలి? మీడియా ముందు మాట్లాడాడు కదా 3 లక్షలు ఇచ్చానండి. మీకు ఫరక్ లేదు కదా. ఇప్పుడు ఇదే నమ్మినా నమ్మకపోయినా మీకు ఫరక్ లేనప్పుడు అది నమ్మతే ఎంత నమ్మకపోతే ఎంత? అది ఓపెన్ చేసి విగ్రహాలు బయట తీసి ఇగో ఏ మీడియా అయితే మేము ఫేక్ అని చెప్పినామో ఇదిగో రియల్ గా మేము తీసామని చెప్పి అప్పుడు మా మీడియాని పిలిచి. అవును, మీడియా ముందు నేను దొంగ తీస్తా నేను చెప్పలే, మీడియా ముందర తీస్తామని చెప్పాం. మేము ఏదో తీసి మీడియాని పిలిపిస్తామని చెప్పలేదు. నేను ఫస్ట్ కూడా నేను తీసి పెట్టి మీరేమంటారు మేము తీసి పెట్టి మీడియాని పిలిపించినారు అంటారు. అది కాదు మాకు కావాల్సింది. ఏ మీడియాలో అయితే మేము చెప్పామో అదే మీడియా ముందరనే అందరూ ఉండండి. తీసేటప్పుడు చూడండి, లేకపోతే మీరు ఏ శిక్ష వేస్తారో మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మేము చెప్పేది. ఇక్కడ మీరు మాట్లాడుతూ ఉంటే ఆమెకి ఏదో కళ్ళకు వచ్చినట్టు ఆమె మాట్లాడట్లేదు, మీకు కళ్ళకు వచ్చి మీరు. అవును, మీరు నన్ను కూడా ఇప్పుడు మొత్తానికి తల్లిని అంటున్నారు కదా, తల్లి చేపిస్తుంది అన్నప్పుడు నేను చెప్పాలి కదా. తను చెప్పిన ఆప్షన్ కాదు. నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచి చెప్పాను. అవును కాదు, అంతగా నీకు ఒక మాట మాట్లాడట్లేదు. చిన్నప్పటి నుంచి ఫస్ట్ నేను చెప్పింది నేను మా అమ్మకి. నాకు ఇలా గుర్తు నువ్వే చెప్పు. మరి మీ అమ్మ చెప్తే ఎవరు నమ్ముతారు? నువ్వు చెప్పు మరి గట్టిగా, ఇది కాదు ఇది అని. నేను చెప్పినా సరే నన్ను ఎంతగా బ్లేమ్ చేస్తున్నారు కదా. కానీ నేను తీసుకొని వచ్చి ప్రూఫ్ చూపిస్తా అన్నాను. విజయనగరం సంబంధించినప్పుడు అతని దగ్గరికి పోదాం, డైరెక్ట్ అందరం కలిసిపోదాం.
నేను పోయిన తర్వాత ఇతను మళ్ళీ అక్కడ అలాంటప్పుడు proof proofs చేయకుండా ఉన్నాయని చెప్పానండి. మాట్లాడండి. అక్కడ మీరు ప్రూఫ్ అక్కడికి చేయకుండా రాకుండా మాట్లాడాలి. అదే కాదు, చేపియాలంటే ఇక్కడికి వస్తే మేము ఎట్లా అవి చూపియాలి? డైరీ చూపిస్తాం, అట్లీస్ట్ మీరు పౌర్ణమి రోజు కుజం విడిస్తాం, అది చూపి ఏమైనా ఆ కుబుషం చూపిస్తాం చూపించిన Photos videos ఉన్నాయని అందరికి చెప్పాను కదా, పంపించాము. photos హాస్పిటల్ already తీసిన reveal videos చేశాము. పంపించాము, హాస్పిటల్లో చేసిన వీడియోస్ పంపించాము. ఇప్పుడు మీకు అందరికి వీడియోస్ పంపమంటారు హాస్పిటల్ తీసినది? అంటే అరే భవిత 1 year లకి వెళ్ళి ఇది ఒక్కటే రాసినవారా పేపర్ మొత్తం? నాకు అదొక్కటే ఉంది అక్క నా దగ్గర. మొత్తం 1 year నుండి ఇది ఒకటే. నాకు గుర్తొచ్చింది నేను నెలకు రాశాను. సగం సగం రాసావా? లేదక్క నాకు గుర్తొచ్చినప్పుడు నాకు కొంచెం కొంచెమే గుర్తొచ్చింది. మీరున్నది ఏంటంటే నాగలోకం నుంచి భూలోకంలోకి ప్రతి పౌర్ణమి రోజున మీరిద్దరు వెళ్తారు. సో ఆ కొండ మధ్యలోకి వెళ్ళి మీరిద్దరు కలుసుకోవడం అట్లాంటివి జరగడమా? మీ ఇద్దరికి పిల్లలు లేదక్క. ఉన్నారా గత జన్మలో? లేడని చెప్పాను. పిల్లలు లేరక్క, పిల్లలు లేరు. ఓన్లీ పెళ్ళయింది తర్వాత దానికోసం చంపేశారని చెప్పాను. అక్కడ కావాలంటే మీరు చూసుకోండి, నాకు ఒకటే పేపర్ వచ్చింది, ఇంకా మొత్తం రాలేదు. నేను తర్వాత పంపిస్తాను అక్క. PDF చేసి పంపియండి, ఎందుకంటే మేము కూడా అక్కడ పెట్టాలన్న ప్రతిదీ కావాలి. సరే పంపిస్తాను అక్క. మీకు అందరికి పంపిస్తాను. మీ అందరికీ నేను ఇక్కడ పంపిస్తాను. చూపించడం కాదు, మీకు అందరికి తాళపత్రాలు ఏం లేవు అక్క. వాట్సాప్ నేను పంపిస్తాను. నేను పంపిస్తాను చెప్తున్నా కదా, మేడం పంపిస్తాను. ఒకటి మీరు ఒక్కటే ఉద్దేశించి మాట్లాడండి. మేమేం మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి మేము రాము. సో మిమ్మల్ని- ఎందుకంటే జనాలు మమ్మల్ని అవునండి, మీడియాని వెర్రోళ్ళు అనొద్దు. క్వశ్చన్ మీరు వేస్తారు, అందుకే కదా మీడియాని బయటకు తీసుకొస్తుంది కదా. మేడం చెప్పినట్టుగానే ఒక అబ్బాయి అక్కడ ఊగినంత సేపు ఊగిండు అవును. తీయండి 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 అని అన్నాడు. ఎండలో మేము పడి ఊగట్లే ఎంత కదా ఏం మేడం. చేసినా కూడా మేము ఊగట్లే కదా. రేపటి దినాన్ని ఊగొచ్చు కదా మీ నేను బిడ్డ అసలు కూడా. ఊగనక్క, ఆ. ఊగను. నేను ఇలాగే ఉంటా. అసలు నాకు అమ్మవారే పూనదక్క. మంత్రాలు తంత్రాలు అన్ని మంత్రాలు రావు, తంత్రాలు రావు, ఏమి రావు నాకు. ఏం మంత్రాలు తంత్రాలు రాండి. నువ్వు ఆ గృహలోకి వెళ్ళిపోయిన తర్వాత సో ఏ మంత్రం తంత్రం నువ్వు చదువుకోకుండా అందులోనే నువ్వు ఇరుకుతే నిన్ను ఎవరు తీస్తారు? ఏం ఎదుర్కోనక్క. నేను వెళ్తున్నాను వస్తున్నాను, ఇంతవరకు నేను వెళ్తూ వస్తాను చెప్పాను. నువ్వు పాముగా మారుతావా? లేదక్క, ఎక్కడ నేను చెప్పలే పాముగా మారుతానని చెప్పేసి. మేడం ఆ రోజు మన ఇప్పుడు ఆ బూర సౌండ్ ఇంటర్వ్యూ వస్తే నువ్వేమైనా రియాక్ట్ అవుతావా? నాకు చాలా మైండ్ ఇదవుతుంది. 41 రోజుల తర్వాత రిపోర్ట్ తీసుకొస్తారన్నారు. ఆ రిపోర్ట్ అనేది మీరు తెచ్చుకోక ఏం ఆర్థిక లేదండి. పరిస్థితి లేకపోతే ఇప్పుడు శ్రీనివాస్ వచ్చారు కదా, ఆయన సపోర్ట్ ఏమైనా తీసుకొని పాపకి ఇది అవుతుంది అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు? లేదండి, ఆ. అట్లేం అనుకోలేదు. అది వస్తే నిజం బయటపడుతుందా? అట్లానేం లేదండి, వల్ల దానికి అస్సలే లేదు. నేను అంతా నేను చూపించాలనుకుంటే నేను నేను నార్మల్ గా టెస్ట్ భయపడాల్సిన చేసినప్పుడు నాకు స్కిన్ ఆ రోజు ప్రాబ్లమ్ అని నాకు చెప్పారు అవన్నీ కదా. తీసుకొచ్చి చూపించారు. బట్ డాక్టర్ మాట్లాడిన నెంబర్ ఒకసారి ఇస్తారా? మళ్ళీ నేను తర్వాత ఇప్పుడు తర్వాత మాట్లాడతా. నేను మీకు పంపిస్తాను, వాట్సాప్ పంపిస్తాను. సో ఇంకేం కావాలి? నాకు విగ్రహాలే అక్క, నాకేం వద్దు, ఏ గుడి వద్దు. టెంపుల్ లేదక్క, టెంపుల్ కూడా కాదు, విగ్రహాలు తీసి అక్కడే పెట్టుకోమని చెప్పా. నేను తీసుకుంటాను కూడా నేను చెప్పలేదు, అక్కడే పెట్టుకుని పూజలు చేసుకోండి. నీకు గుడి వద్దు, నాకు డబ్బు వద్దు, నాకేం వద్దు, జస్ట్ విగ్రహాలు తీసి అక్కడ పెడతాను. తర్వాత నేను ఎవరి జోలికి రాను. నార్మల్ లైఫ్ కు మాకు నాకు కావాలి. నార్మల్ లైఫ్ నేను రీచ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు రోజు నువ్వు లేచినప్పటి నుండి పడుకునేదాకా అసలు నువ్వేం చేస్తావు? నీ లైఫ్ అనేది ఎట్లా లీడ్ చేస్తావు డే వైజ్ గా? మార్నింగ్ లేస్తాను, పూజ చేస్తాను, అలాగే డాగ్స్ నేను చెప్పాను కదా, నేను వాడితో ఆడుకుంటాను అక్క, అంతవరకే. పడద్దు, చదవద్దు. అక్క నా స్టడీ కోసం నేను చాలా ట్రై చేస్తాను. తిననక్క, నేను అన్నం కూడా సరిగా తీసుకోను, నేను తినను కూడా సరిగా. సరే ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రాదు, ఆ విగ్రహాలు తీయొద్దు అని చెప్తారు. అయినా సరే మనకి ఎందుకు అందరూ కూడా ఇట్లా నెగిటివ్ చేస్తున్నారు కదా, మనకు ఎందుకు వచ్చిందని చెప్పి ఇంక మీరు ఇది వదిలేరా? లేదండి, అది తీసిన వదలరా? ఎన్ని సంవత్సరాలు ఇంక ఇది వదలరు? పోరాడతాము, ఆ బయటకు వచ్చేందుకు మేము పోరాడతాము. మీ మీడియా సపోర్ట్ కూడా నాకు కావాలని కోరుకుంటున్నాను. మీడియా ఎందుకు నేను పిలిచానంటే మీడియానే నిజాన్ని బయటకు తీస్తుంది, అబద్ధాన్ని బయటకు తీస్తుంది. ఒక నమ్మకంతోనే నేను మీడియాను అప్రూవ్ చేయను, అంతవరకే. ఇప్పుడు ఫేక్ వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, నిజాయితీ వాళ్ళు ఉంటారు. నిజాన్ని బయటకు తీసుకురండి, అబద్ధాన్ని ఏంటి బయటకు తీసుకొస్తున్నారు. అలాగనే మాది కూడా బయటకు తీసుకురండి. నిజాన్ని బయటకు తీసుకొస్తారా, అబద్ధాన్ని బయటకు తీసుకొస్తారా, నన్ను ఫేక్ అంటారా, ప్రతి ప్రూఫ్ మీరు తీసుకొని రండి, నేను ప్రతి దానికి అగ్రి. మేము ఎట్లానే తెస్తాం. ప్రూఫ్ అంటే అది కాదు, ప్రూఫ్ అంటే కాదు, మేము ఫేక్ అని ఆ ప్రజలకి చూపించండి అని చెప్తున్నాను. అదే ప్రజలకు ప్రూఫ్ అంటే అదే చెప్పేది. ప్రజలే ఇప్పుడు నేను ఇప్పుడు మీడియానే ఆయుధము, ప్రజలే బలం. మాకు ప్రజలు లేని మీడియా లేని మాకు ఎట్లయితుంది? అవునా కదా? మీరే చెప్పండి. నాకు వచ్చింది బలం కోరకోడికి వచ్చిందే మీడియానే వచ్చిన. మీడియా నుంచి ప్రజలు వస్తారు. నమ్మకం నమ్ముతారా నమ్మరా, నిజం అనేది అబద్ధం అనేది రేపు తెలిసినా పోతే మాకు తెలుస్తుంది అందరికి. అది చూపించేది ఎవరు? మీడియానే కదా ప్రజలకు కూడా. నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, వీళ్ళు ఎంతవరకు రీచ్ అవుతున్నారు, దేనికి పోరాడుతున్నారు. నేను ప్రతి దాంతో కూడా నేను సబ్జెక్ట్ చూసుకోండి, మేము దేనికి పోరాడుతున్నాము అది చూసుకోండి. నేను డబ్బుల కోసం నేను ఆశపడి రాలేదండి. నేను ప్రతి మీడియాకు ఒక ఆడపిల్లని వేసుకొని నేను సపోర్ట్తో నేను వస్తున్నా. నేను దేనికి మోడల్ డ్రాప్ అయిపోయాను,
అవ్వాలని నా కోరిక, నా రీచ్ అవ్వాలని ప్రతి ఆడపిల్లకు ఒక డ్రీమ్ ఉంటది. ఆ డ్రీములు ఉన్నప్పుడు మీరు అడిగినారు, మీరు నువ్వేం కావాలనుకున్నప్పుడు నా ఫ్యూచర్ ఇలా అనుకున్నా, నేను మోడలింగ్ కావాలనుకున్నాను. నాకు ఈ ప్రాబ్లం వల్ల నేను అవ్వలేకపోయాను. ఇక్కడ నేను ఒకవేళ బ్యాడ్ చెప్తాను నేనే బ్యాడ్ అయిపోతా, నా ఫ్యామిలీ మొత్తం రోడ్డుకి వస్తుంది. 5th క్లాస్ చదువుకున్నావు, సోషల్ మీడియా ఏం చూడవు, బయట టెక్నాలజీ నీకు ఏం తెలియదు, నీకు మోడల్ కావాలని ఆలోచన ఎట్లా వచ్చిందంటావు? చిన్నప్పుడు ఉండేది అంటే కనుక నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా మమ్మీ కోసం అప్పుడు నా హెల్త్ బాగాలేదని చెప్పేసి హైదరాబాద్ తీసుకొని వచ్చింది. హాస్పిటల్స్ తిరిగాము. అప్పుడు అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క. అసలు ఇయ్యొద్దు కదా, నువ్వేందనేది ఈ రోజు నాకు ప్రూవ్ కావాలి కదా. ఆ రోజు పెట్టారు కదా అక్క, మరి ఈ అందరి ముందు ఉన్నాం కదా. ఒకవేళ నేను ఫేక్ అవుతే గనక అసలు నెంబర్ ఎందుకు ఇస్తాను? రేపు నీ మీదికి రప్పించుకో నాగదేవతనే. నాకు నాగదేవత రాదు. నిన్ను మరి మ్యూజిక్ ఏదో ఒకటి నువ్వు ఇదని నాకు తెలియాలే కదా. ఎంతసేపు మమ్మల్ని ఇంత కూర్చోబెట్టి మమ్మల్ని పిచ్చలతో పాటు జనాలను పిచ్చలని చేస్తావు. ఈ రోజు నువ్వు ఖచ్చితంగా నీ మీదికి రప్పించుకో, నీకు దేవతనే వస్తాను, నేను నమ్ముతున్నాను. దేవత రాదు. మీరందరూ నాకు దేవత రాదు. నాకు మైండ్ అనేది బాగుండదు, నాకు మైకంగా ఉంటుంది. శ్రద్ధగా విను. చేసారా ఆయనకి, రాఘరెడ్డి గారికి? లిఫ్ట్ చేయట్లేదంట వాళ్ళు. మీరు చేయండి ఒకసారి రాఘరెడ్డి గారికి, చేయండి లిఫ్ట్ చేసేంత వరకు. వాళ్ళకి ఎట్లా తెలుస్తాయండి మీ నెంబర్లు? లేవనే కదా అక్క. కోపం వస్తుందా బయట? కవిత నీకు ఏ పాటలు అంటే బాగా ఇష్టం? వినను అక్క. ఏ హీరోయిన్ అంటే ఇష్టం? హీరో ఎవరు లేదు, లేదక్క. పాము కూడా ఏం లేదు. ఇప్పుడు పెద్దది పెడతారు, నువ్వు అక్కడ నిలబడతావు. నువ్వు ఈ రోజు నీ లోపటికి నాగిని దేవత రావాలి. రాదక్క, నాకు దేవత రాదు, నాకు అమ్మవారు ఏం పూనదు. మైకం వస్తుందన్నావు కదా. నాకు లోపల అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ